ఇది నా మొదటి వీడియో. ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు హక్కు అనేది వస్తుంది. ఆ ఓటు హక్కుని మనము ఓటుకి నోటు, ఓటుకి మందులాగా వాడద్దు. ఇంకా ఏ విధంగా అయినా కూడా వాడుకోకండి. ఓటు అనేది చాలా విలువైనది. 5 సంవత్సరాలకు ఒక్కసారే వస్తుంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక్క రాజకీయ నాయకుడు చేసే చెడు వాగ్దానాలను నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఒక్క రాజకీయ నాయకుడు వాడి గెలుపు కోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చలేడు. గెలిచిన తర్వాత నెరవేర్చలేడు. ఓటుకు నోటు విధానం అంటే ఓటుకు 500 రూపాయల డబ్బులు అంటాడు. కానీ అతను ఇచ్చే 500 డబ్బులు ఒక మనిషికి అతను పరిపాలించే 5 సంవత్సరాలకు మనకు రోజుకు 27 పైసలు వస్తుంది. మనం అడుక్కు తినే వాళ్ళకంటే హీనంగా బ్రతుకుతున్నాం ఈ సమాజంలో. కనీసం అడుక్కునే వాడికి మనం దానం చేస్తే 1 రూపాయి అయినా వేస్తాము. అలాంటిది వాడు అంటే రాజకీయ నాయకులు ఒక 500 ఇచ్చేసి 5 సంవత్సరాలు మన పైన పెత్తనం చలాయిస్తారు. ఈరోజు మనం డబ్బు తీసుకొని ఓటు వేశామంటే రేపు మనకి ఏదైనా అవసరం పడి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు డబ్బు తీసుకోకుండా మనకు కూడా ఎలాంటి పని చేసి పెట్టరు. కాబట్టి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అతనిచ్చే డబ్బుతో, అతనిచ్చే మందుతో కళ్ళు మూసుకొని ఓటు వేయకండి. ఓటు అనేది సామాన్యుని హక్కు. ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. అతను గెలవటానికి ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే అతను గెలిచిన తర్వాత ఆ డబ్బంతా తిరిగి సంపాదించుకోవాలి. కాబట్టి అతను పెట్టిన డబ్బు తర్వాత రాబోయే ఎలక్షన్లకి అతనికి కొంచెం వెనుక వేసుకుంటాడు. అతను పరిపాలించే 5 సంవత్సరాలు అతను సంపాదించుకోవడానికే పెట్టుకుంటే ఇంకా మనకి ఏంటి అతను చేసేది? మనకేం చేస్తాడు అతను? కాబట్టి ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. మన ఓటుతో మన భవిష్యత్తును నిర్ణయించుకుందాం. మంచి నాయకుడిని ఎన్నుకుందాం.